Shivani Honda #1. So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనం న్యూస్ వీడియోలో ఉన్న శ్రీ శివాని హోండా షోరూమ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకి 11th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి జరుపుతున్నారంట. సో ఇక్కడ మనకి 11th యానివర్సరీ సందర్భంగా ఎటువంటి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, సో వీళ్ళ షోరూమ్లో మనకి ఎటువంటి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, సో ఏ వెహికల్ ఎవరికి సూట్ అవుతుంది, సో మనతో షేర్ చేసుకోవడానికి సేల్స్ మేనేజర్ గారు మనతో అయితే ఉన్నారు. సో ఇక లేట్ చేయకుండా మరి లోపల మనకి ఎటువంటి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, వీళ్ళ సేల్స్ ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా మనం వన్ బై వన్ వీళ్ళని అడిగితే తెలుసుకుందాము. హాయ్ సార్. సో బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, మీ దగ్గర 100cc నుంచి 200cc దాకా మనకి ఎటువంటి వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఇక్కడ 11th యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చేస్తామని చెప్పేసి మేనేజర్ చెప్పారు. సో ఇక్కడ మీకు 11th యానివర్సరీ సందర్భంగా ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు, ప్రైస్ అనేవి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా, మీ సేల్స్ ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఒక కస్టమర్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో ఒకసారి మాకు వన్ బై వన్ చెప్తే సో మన వ్యూవర్స్ కూడా ఈజీగా ఉంటుంది. మీ దగ్గర చెప్పండి. సో ప్రెసెంట్ మనది ఏ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? మనకు వచ్చేసి 100cc నుంచి 200cc వరకు మనకి వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్. 100cc లో షైన్ 100 సార్. ఇది షైన్ 100. ఓకే సార్. ఇది వచ్చేసి దీనికి వెహికల్ కాస్ట్ వచ్చేసి 90,000 ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఆఫర్లు కూడా రన్ అవుతున్నాయి. దీని మీద మనకి స్ట్రైట్ అవే వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది. దాని మీద మళ్ళీ మనకి రైతుకు వచ్చేసి మనం హెల్మెట్ ఒకటి, 6 years వారంటీ ఒకటి, 1 year ఫ్రీ సర్వీస్ ఒకటి, ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సార్. 125cc సార్. ఇది వచ్చేసి కొత్త మోడల్ సార్. దీనికి వచ్చేసి మనకి 125cc. ఇది వచ్చేసి డిజిటల్ డిస్ప్లే కూడా ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,10,000 ఉంది. సో 125cc లో మనకి SP125 అనేది బెస్ట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తాం సార్. దీని ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇప్పుడు? దీని ప్రైస్ వచ్చేసి మనకి ఏ మోడల్? ఇది వచ్చేసి 24 మోడల్. 24 మోడల్ అండి. ఇప్పుడు న్యూ మోడల్ కూడా వచ్చింది, 25 మోడల్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే తో కలిపి 1,18,000 పడుతుంది. 1,18,000 అండి. 1,18,000 పడుతుంది. ఇప్పుడు ఆఫర్లు ఏమైనా తగ్గిస్తున్నారా? ఆఫర్ లో దీని మీద వచ్చేసి మనకి చెప్పినట్లు మనకి 3,000 నుంచి 5,000 తగ్గుద్ది. ఓకే. దీనికి డౌన్ పేమెంట్ ఎంత స్టార్ట్ అవుతుందండి? దీని డౌన్ పేమెంట్ వచ్చేసి మనకి 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కస్టమర్ యాజ్ అదే సిబిల్ ని బట్టి, కస్టమర్ ఉన్న సిబిల్ ని బట్టి బేస్ చేసుకొని 15,000 మనకి డౌన్ పేమెంట్ అయిపోద్ది. లీస్ట్ కేసు 10,000 కైనా అయిపోద్ది. ఓకే. న్యూ మోడల్ వచ్చింది కదా, న్యూ మోడల్ ప్రైస్ ఎంత పడుతుందండి? న్యూ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,27,000 ఉంది సార్. 1,27,000. 1,27,000 ఉంది. ఇది మామూలుగా డ్రమ్ వచ్చేసి 1,18,000. 1,18,000. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి SP160 సార్. SP160. అవును. దీని వేరియంట్ లో వస్తుంది. ఇది డ్యూల్ డిస్క్ వచ్చేసి 1,65,000 ఉంటదండి. సింగిల్ డిస్క్ అండి? సింగిల్ డిస్క్ వచ్చేసి 1,55,000 ఉంటుంది. 1,55,000. ఓకే. దీనికి డౌన్ పేమెంట్ ఎంత వస్తుందండి? దీనికి డౌన్ పేమెంట్ లీస్ట్ కేసు 30,000 అట్లా సరిపోతుంది. 30,000 సరిపోతుంది. CB200X స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,85,000 ఉంది సార్. 1,85,000. డిస్కౌంట్ ఉందో అదే డిస్కౌంట్ రన్ అయ్యింది. దీని మీద అయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ప్రొవైడ్ చేయడానికి ఉంటది డిస్కౌంట్. మనం 10,000 వరకు మనం తగ్గిస్తాం. దీని డౌన్ పేమెంట్ వచ్చేసి మనకి మినిమం ఒక 40,000 50,000 లోపల క్లోజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ హార్నెట్ కూడా ఉంది కదా, హార్నెట్ 2.0. హార్నెట్ 2.0కి ఎలా పడుతుందండి ప్రైస్? అది వచ్చేసి మనకి 1,80,000 ఉంది సార్. 1,80,000. 1,80,000 ఉంది. అది వచ్చేసి ఓల్డ్ మోడల్, అంటే 24 మోడల్. దాని మీద స్ట్రైట్ అవే మనకి 15,000 వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం ఉంది కస్టమర్ కి. దానికి ఎంత అవుతుందండి డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ వచ్చేసి మనం దానికి కూడా ఒక 40,000 బిలో అట్లా సరిపోద్ది. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ సార్. కస్టమర్ కున్న సిబిల్ స్కోర్ బట్టి అట్లా. మెయిన్ యూనికార్న్ గురించి చెప్పండి. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 150 ఉంది సార్. 1,50,000 ఉంది. దీనికి కూడా ఆఫర్ ఉంటుందా? దీనికి కూడా మోస్ట్లీ ఉంటది. అంటే అంత ఉండదు, 1,000 2,000 3,000 వరకు కస్టమర్ ఉండేదాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తాం. దీనికి డౌన్ పేమెంట్ అవుతుంది? దీనికి డౌన్ పేమెంట్ వచ్చేసి 30,000 సరిపోద్ది సార్. 30,000 సరిపోద్ది. 30,000 సరిపోద్ది. అన్ని కంపెనీలు కూడా హై ఫండింగ్ అనేది దీనికి ఇస్తాయి ఈ బైక్ కి. ఓకే. నెక్స్ట్ స్కూటీలో మెయిన్ కింగ్ హోండా యాక్టివా. యాక్టివాలో 110cc ఉంటది వేరియంట్, 125 ఉంటది. సో 110cc మనకి వెహికల్ ఎంత వస్తుందండి ప్రైస్?
ప్రైస్ వచ్చేసి 110cc వచ్చేసి మనకి 1,20,000 వరకు ఉంది సార్. 125 అంటే ఇది వచ్చేసి మనకి 1,27,000 వరకు ఉంది. అంటే ఫ్రంట్ డిస్క్ వస్తుంది అనమాట. దీంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. డ్రమ్ కూడా అవైలబుల్ ఉంది సార్. డ్రమ్ ఎంత వస్తుందండి? డ్రమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 120 అట్లా ఉంటుంది. 120. డిస్క్ అయితే డిస్క్ వచ్చేసి 127,000 సార్. 127,000 అవుతుంది. ఓకే. దీనికి డౌన్ పేమెంట్ ఎంత ఉంటుందండి? డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 15,020 అట్లా. నెక్స్ట్ ఇంకా లోపల మీకు సర్వీస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సర్వీస్ కూడా చూద్దాం సార్. వచ్చేసి సర్వీస్కి వెళ్ళేదారండి. సర్వీస్కి వెళ్ళండి. ఓకే. ఈ సర్వీస్ వే వచ్చేసి లాంచ్ సార్. ఇది వచ్చేసి మనకి కస్టమర్ బిల్లింగ్ పాయింట్ అనమాట. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనోడు బిల్లింగ్. ఇక్కడ మనకి ఏదైనా సర్వీస్ వస్తే సర్వీస్ మేనేజర్ గారు ఉన్నారండి. అవును సార్. ఆయనే తిరుమల బాబు గారు. ఆయన సర్వీస్ మేనేజర్. హలో సార్, వెల్కమ్ సార్. మీ ఇక్కడ సర్వీస్ ఎలా ఉంటుందో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సర్వీస్ మేము లాస్ట్ 11 సంవత్సరాలుగా చేస్తున్నాము. సుమారు 1,00,000 వెహికల్స్ వరకు సర్వీస్ చేసాము ఇప్పుడు వరకు. అలాగే మా దగ్గర ట్రైనింగ్ అయిన ఒక 6 సీనియర్ టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారు. 2 సూపర్వైజర్లు ఉంటారు. ఓకే. బిల్డింగ్ సెక్షన్ అంతా సెపరేట్ గా ఉంటుంది. కస్టమర్లు వెయిట్ చేయడం కోసం హై ఫెసిలిటీస్ తో మేము ఎయిర్ కండిషన్ రూమ్ అన్ని ప్రొవైడ్ చేసాము. ఓకే. అలాగే యాక్సిడెంట్ వెహికల్స్ వస్తే మేము ఛాలెంజింగ్ గా తీసుకుని ఒక 10 to 15 days లోపల మేము వాళ్ళకి క్లోజ్ చేసి వాళ్ళకి అందుబాటులోకి వచ్చేలాగా చూస్తాం. మా దగ్గర దాని కొరకు ఒక సుమారు 35 లక్షల వరకు స్పేర్ పార్ట్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఓకే. ఓకే. అలాగే సీనియర్ టెక్నీషియన్స్ కి సపోర్టర్ గా ఒక 4 హెల్పర్లు కూడా అందుబాటులో ఉంటారు ఇప్పుడు. అలాగే మాకు ఏంటంటే పర్ డే 50 నుంచి 60 వెహికల్స్ చేయగల కేపబిలిటీ ఉంది మనకి. స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ అవైలబుల్ గా ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన పార్ట్స్ కానీ అవైలబుల్ గా ఉంచుకుంటారు. స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడ వస్తాయండి లేదా ఏదైనా మీరు? అన్ని అవైలబుల్ గానే ఉంటాయి మాకు. అన్ని A to Z పార్ట్స్ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఏమన్నా లేని ఐటమ్ ఉంటే కనుక మేము 1 week లో వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. వచ్చిన కస్టమర్ ని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం, అవన్నీ పార్ట్స్ అవైలబిలిటీ చూసుకోవడం. ఒకవేళ పార్ట్స్ కనుక లేకపోతే మేము ఆర్డర్ పెట్టి ఫ్రెష్ ఆర్డర్ లాగా పెట్టి తెప్పించుకోవడం. 3 days లో వచ్చే కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫైనాన్స్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైనాన్స్ చేస్తారు, ఎటువంటి కంపెనీలతో వీళ్ళు టైప్ పెట్టుకుంటారో మనం తెలుసుకుందాము. సో చెప్పండి సార్, మీకు ఏ కంపెనీలతో మీకు టైప్ ఉందండి ఇక్కడ ఫైనాన్స్? మనకు టైప్ వచ్చేసి HLF అండి. మనోడు వచ్చేసి హెచ్ఎల్ఎఫ్ ఒకటి, IDFC ఒకటి, ముత్తూట్ ఒకటి ఉంటది. ఇంక లీస్ట్ కేసు వచ్చేసి హైయర్ డౌన్ పేమెంట్ కట్టి మనకు బ్యాంక్ తో అటాచ్ లేకుండా మాకు బై హ్యాండ్ వచ్చి కట్టుకుంటాం సార్. ఇక్కడికే షోరూమ్ కి వచ్చి పే చేసుకుంటాం అంటే మన ఓన్ ఫైనాన్స్ ఉంది. అది వచ్చేసి మన వాళ్ళు ఉన్నారు, మన కుర్రోడు, మన ఓన్ ఫైనాన్స్. అదే. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి షోరూమ్ ఓనర్ లోకేష్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ షోరూమ్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, సో వీళ్ళ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి. చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి? లాస్ట్ 11 years నుంచి మేము ఇక్కడ నోజోడ్ మార్కెట్ లో షోరూమ్ డీలర్షిప్ స్టార్ట్ చేసామండి. March 5th చేసాం. 11 years అవుతుంది సార్. 4 days లో మా యానివర్సరీ కూడా ఉంది. అదే చెప్పారు సార్. అవును. మీ షోరూమ్ ప్రత్యేకత ఏంటి సార్ మెయిన్? అంటే ఇప్పుడు 11 years బ్యాక్ ఈ నాకు షోరూమ్ ఇంత సెటప్ నేను ఈ ఏరియాలో పెడతానికి చాలా మంది నన్ను ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తారు అన్నారు. కానీ నేను యాక్చువల్గా నేను 10 years తర్వాత ఎలా ఉంటుందో కూడా నా షోరూమ్ మ్యాచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవును సార్, నేను కూడా చూసాను. షోరూమ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది అండ్ బాగుంది, చాలా గ్రేట్ గా అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సర్వీస్ అంతా కూడా చూసాను, బాగుంది సార్. Day 1 నుంచి కూడా నేను ఆల్మోస్ట్ 150 వెహికల్స్ మినిమం స్టాక్ మెయింటైన్ చేస్తాను. నోజ్వీల్డ్ లో మెయింటైన్ చేయడం జరిగింది. నా దగ్గర ఉన్న అందరూ టెక్నీషియన్స్ కానీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ అందరినీ కూడా హోండా కంపెనీ నుంచి నేను ట్రైనింగ్ ఇప్పించాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి అవగాహన తెలుసుకొని చేసేటట్టుగా నేను చేశాను. ఈవెన్ వర్క్ షాప్ లో కూడా ఈ రోజు నేను కంప్లైంట్స్ లేకుండా 100% కంప్లైంట్ అనేది రాకూడదు అనేది నా మెయిన్ మోటో. అండ్ నోజ్వీడ్ ఒకప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి తీసుకురావాల్సి వచ్చే పరిస్థితి ఉండేది వెహికల్స్. అదంతా నేను ఈ రోజు క్లోజ్ చేసి వాళ్ళందరికీ దగ్గరగా నేను బ్రాండ్ అందించాలన్న ఉద్దేశంతో నేను ఇంత దగ్గరగా తీసుకొచ్చి వెహికల్స్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అన్ని పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ మా దగ్గర 14 వేరియంట్స్ ఉన్నాయి. అన్ని వేరియంట్స్ లో కూడా అన్ని మోడల్స్ కూడా నేను ప్రెజెంట్ చేశాను. అన్ని కలర్స్ అన్ని ఇప్పుడు యాక్టివాలో 8 కలర్లు ఉన్నాయి. 8 కలర్లో అన్ని వేరియంట్స్ లో కూడా ఉంటాయి మళ్ళీ. సో అట్లా నేను అన్ని స్టాక్ మ్యాచ్ చేస్తే 150 వెహికల్స్ ఉంటేనే కస్టమర్ కూడా ఇష్టపడతారు. ఎక్కువ వెహికల్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో నా దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. చాలా లాంగ్ ఏరియాస్ నుంచి కూడా నా దగ్గరకు వచ్చి తీసుకునేవాడు. ఇఫ్ ఇన్ కేసు ఏదన్నా కలర్స్ అనేవి లేకపోతే కనుక మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ తీసుకురావడానికి? మాక్సిమం 2 days లో నేను కస్టమర్ బుక్ చేసుకుని 2-3 days లో నేను వెహికల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ పక్కా హోండా నామ్స్ ప్రకారం డెలివరీ కూడా జరుగుతుంది. ఎక్కడ డిలే గానీ ఎక్కడ ఏది ఉండటానికి ఇష్టపడి కస్టమర్ లోపలికి వచ్చిన తర్వాత అతను వెహికల్ తీసుకుని డెలివరీ తీసుకుని మా వర్క్ షాప్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేసి పంపించే వరకు మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అలాగే మళ్ళీ తర్వాత తీసుకున్నా కూడా 6 years వరకు వాళ్ళకి మేము 100% సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళకి ఇష్యూస్ ఏం రాకూడదు కాబట్టి ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది.
అలాగే నెక్స్ట్ మీరు ఏదో అచీవ్ చేశారని చెప్పేసి విన్నాను బయట చెప్పారు, ఏం సార్ అది? యాక్చువల్గా 2024 కి బెస్ట్ డీలర్ అవార్డ్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో మా హోండా కంపెనీ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. 2024 లో తీసుకున్నారా? ఓకే, 2024 లో ఢిల్లీలో వచ్చింది మాకు ఇది. త్రూ అవుట్ ఏపీలో నేను ఒక్కనే తీసుకున్నారు. ఓకే ఓకే, గ్రేట్ సార్, గ్రేట్ సార్. స్పేర్స్ కూడా మేము ఏది లేదు అనకుండా 35 lakhs ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్పేర్స్, స్టాండర్డ్ పార్ట్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేసి రెడీ టు బిల్లింగ్ చేయడానికి మేము దాన్ని మాక్సిమం ట్రై చేశాను. ఏమన్నా 1-2 మిస్ అవుతా ఉంటాయి, బట్ అది కూడా నేను 2-3 days లో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా నేను అరేంజ్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, మీ సర్వీస్ ఎలా ఉంటుంది సార్? ఏదైనా కస్టమర్ ఏదైనా సాటిస్ఫాక్షన్ గా అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గా వెళ్తారా, లేదంటే ఏదైనా కంప్లైంట్స్ వచ్చిన రోజులు ఉన్నాయి సార్? వస్తాయి సార్, కంప్లైంట్స్ వస్తాయి, బట్ అంత రేషియో నేను సెలెక్ట్ చేసుకుంటాను. అవుట్ ఆఫ్ 100 5 అన్నా ఉంటే కస్టమర్ కంప్లైంట్స్ ఉంటేనే మేము దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. తప్పు జరిగితేనే కదా మనకి అక్కడ ఏంటనేది మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా అయితే నేను చేయగలిగాను. నాకు ఎక్కడ గూగుల్ రేటింగ్స్ లో కానీ ఎక్కడ కూడా నాకు నెగిటివ్స్ లేవు. ఉన్నా పిలిపించి మరి నేను సాల్వ్ చేసేసి క్లోజ్ చేసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ కంపల్సరీ సాటిస్ఫాక్షన్ లెటర్ మీద సైన్ చేయించుకున్నాకే డెలివరీ ఇస్తాను. 100% కస్టమర్ నాకు నచ్చింది బండి నా దాకా వస్తే కనుక ఖచ్చితంగా నేను అది చేసే పంపిస్తాను వాళ్ళు. ఓకే సార్, అలా చేయకుండా నేను ఎప్పుడు పంపిలా. అండ్ ఇంకోటి 2 years బ్యాక్ నేను కస్టమర్స్ కోసం ఎయిర్ కండిషనర్ చేసిన కస్టమర్ లాంచ్, అప్డేటెడ్ లాంచ్ కూడా పెట్టించాను హెచ్ఎంఎస్సీ నార్మ్స్ ప్రకారం. వాళ్ళకి కంఫర్ట్ గా కూర్చొని 2-3 hours లో వెహికల్ రెడీ చేయించుకుని తీసుకెళ్లిపోవడానికి వెయిట్ చేసేదానికి కూడా నేను అక్కడ అరేంజ్ చేశాను. సో ఆ రకంగా కూడా మేము అన్ని అందిస్తున్నామని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అయితే న్యూస్ వీడియోలో ఉన్న శ్రీ శివాని హోండా షోరూమ్ యొక్క కంప్లీట్ ఇక్కడ మనకి ఎటువంటి వెహికల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, సో 11th anniversary సందర్భంగా మనకి ఎటువంటి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ సేల్స్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది అంతా కూడా మీకు కంప్లీట్ గా చూపించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు న్యూస్ వీడియో సరౌండింగ్స్ లో ఉంటే కనుక ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేసి ఇక్కడ ఉన్న వెహికల్స్ మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీలో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని అక్కడ నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.